ఋషికొండ గురించి ఆ రోజు బోడిగుండు కొట్టేశారని ఏ రకంగా విష ప్రచారం చేశారో పెట్రోల్ డీజిల్ పైన కూడా తండ్రి కొడుకులు అలాగే విష ప్రచారం చేశారు. ఇప్పుడు ఏ రకంగా మళ్ళీ వీళ్ళు 160 ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి నరసింహస్వామి కొండను కొట్టేస్తున్నారో పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా వీళ్ళు అదే విధంగా దొరికిపోతుంటారు. మర్చిపోతున్నారేమో వీళ్ళు. మనం మర్చిపోవచ్చు, లోకేష్ గారు మర్చిపోవచ్చు, కానీ గూగుల్ మర్చిపోదుగా, యూట్యూబ్ అసలేం మర్చిపోదుగా. ఆ రోజు పెట్రోల్ డీజిల్ గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి వేయండి సార్. ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తోంది యూట్యూబ్లో. ఒకసారి చూపించండి లోకేష్ గారు ఏం మాట్లాడారో. చివరిగా పెట్రోల్ ధరల గురించి మీరు మాట్లాడారు. బాబు గారు వస్తే ధరలు మేము తగ్గిస్తాం. ఇది నేను ఎందుకు ముఖ కంఠంతో చెప్తున్నానంటే, ఈ రోజు భారతదేశంలోనే నిత్యావసర సరుకుల ధరలు ఇంత శాతం పెరిగింద ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. దానికి కారణం పెట్రోల్ డీజిల్ పైన ఈ ప్రభుత్వం వేసే పన్ను. చాలా మంది గూడ్స్ ఆటో ఉండేవి, ఏం పట్టుకెళ్తాడండి? నిత్యావసర సరుకులే కదా. వీళ్ళ చేతగాంతనం వల్లే నిత్యావసర సరుకుల ధరలు ఇంత పెరిగిపోయి. సో రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేము ధరలు తగ్గిస్తాం, మీకు పెట్రోల్ డీజిల్ అందుబాటులో తీసుకొస్తాం. దానికి మీకు ఎలాంటి సమావేశాలు సభ. చివరిగా మన బాధలు పోవాలంటే బాబు గారు మళ్ళీ లోకేష్ గారు చాలా బాగా నొక్కి మాట్లాడారు. ఒకసారి పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు 3 రూపాయలు పెరిగింది పెట్రోల్ డీజిల్ పైన. తర్వాత మన పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది ఒక్కసారి వాస్తవ పరిస్థితి ఏంటో చూద్దాం. హైదరాబాద్ని తీసుకుందాం, విజయవాడకి తర్వాత వద్దాం. హైదరాబాద్ తీసుకుంటే పెట్రోల్ లీటర్ 110 రూపాయల 89 పైసలు, డీజిల్ 98 రూపాయల 96 పైసలు. చెన్నై తీసుకుంటే 103 రూపాయల 67 పైసలు పెట్రోల్ 1 లీటరు, డీజిల్ 95 రూపాయల 25 పైసలు. బెంగళూరు 106 రూపాయల 21 పైసలు, డీజిల్ తీసుకుంటే 94 రూపాయల 10 పైసలు ఉంది బెంగళూరులో 1 లీటర్ డీజిలు. ముంబై పెట్రోల్ 106 రూపాయల 68 పైసలు, డీజిల్ 93 రూపాయల 14 పైసలు ఉంది సార్. ఇది మన విజయవాడకు వద్దాం. లోకేష్ గారు నొక్కి చెప్పారు కదా, ఒకసారి చూడండి. ఇక్కడ విజయవాడ పెట్రోల్ 113 రూపాయల 3 పైసలు, డీజిల్ 100 రూపాయల 71 పైసలు. ఎక్కడైనా సరే ఇవన్నీ చూసుకుంటారండి సార్ ఒకసారి. ఏ రాష్ట్రంకైనా సరే తీసిపోయిందా? తీసిపోదు. టాప్లో ఉంచారు, సృష్టించారు సంపదని. 113 రూపాయలకి చేర్చిన పెట్రోల్ లీటర్ 113 రూపాయలు అనేది అటు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, ముంబై మీరు ఎక్కడ వెతికినా కనిపించదు. అందువల్ల మోడీ గారు చెప్పినటువంటి పొదుపు మంత్రం పాటిస్తానని నిన్న షో చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు 4 వాహనాలతో వెళ్ళారని అన్ని ఎల్లో మీడియాలో చూపించారు. ఈరోజు సత్యసాయి జిల్లాలో జరిగిన కార్యక్రమానికి ఎన్ని బస్సులకి ఎంత డీజిల్ నింపారో ఒకసారి చూపించండి సార్. ఇక్కడ చూడండి సార్, 4 వాహనాలు తగ్గించుకొని అవేంటది డ్రోన్లతో షూట్లు చేసి వీడియోలు అందరికీ వదిలి ఢిల్లీలో మోడీ గారు కూడా చూసేటట్లుగా నిన్న చక్కగా ప్లాన్ చేసి ఈరోజు అడ్డంగా ఎలా దొరికిపోయారో చూడండి. ఇది మనం పొదుపు మంత్రం పాటిస్తున్నది. వందలాది వాహనాలు, బస్సులు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి బస్సులు, వాటిల్లో డీజిల్ ఎంత తాగేసామో తెలుసా? ఒక్కరోజు ఈరోజు ఎంత తాగేసామో చూడండి సార్. నిన్న 4 వాహనాలు తగ్గించుకొని షో చేస్తాము, ఈరోజు అసలు స్వరూపాన్ని బయట పెట్టుకుంటాం. కొండ రాజీవ్ గాంధీ గారు.